రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. రోడ్లపై నిర్మించిన నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. మరిన్ని వివరాలు శ్రవణ్ అందిస్తారు. నార్సింగి పరిధిలోని గండిపేటకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా 20 బిల్డింగ్లను నార్సింగికి సంబంధించిన మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. నిన్నటి నుంచి ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం రోడ్డుని ఆక్రమించి చాలామంది ఇల్లీగల్గా ఇవి నిర్మించారు అని మున్సిపల్ అధికారులకి ఫిర్యాదు చేయడంతో వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఇవన్నీ కూడా కమర్షియల్గా వాడుకోవడానికి నిర్మించారు అనేది మున్సిపల్ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ప్రస్తుతం అయితే చాలా వేగంగా ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ జరుగుతూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో హైడ్రా ఏ విధంగా తన దూకుడు కొనసాగిస్తుందో ఇప్పుడు శివారు ప్రాంతాలకు సంబంధించిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఆ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియని వేగవంతం చేస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించి వాటిని కూల్చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొత్తం 3 జేసీబీల ద్వారా దాదాపుగా 20 భవనాలు, అంటే ఇవి కమర్షియల్గా ఉపయోగించుకునేందుకు నిర్మించినటువంటి 20 బిల్డింగ్లను నార్సింగికి సంబంధించిన మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా మళ్ళా రోడ్డు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మనము ఎదురుగా రోడ్డు ఏదైతే చూస్తూ ఉన్నామో ఈ రోడ్డు నేరుగా గండిపేట చెరువుకి వెళ్తుంది, అంటే ఉస్మాన్ సాగర్కి వెళ్తుంది. రోడ్డుకి సంబంధించిన జాగా కావచ్చు, లేదంటే అక్రమంగా ఇవి నిర్మించారనేటువంటి ఫిర్యాదుతో దీనిపైన మున్సిపల్ అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా పూర్తి స్థాయిలో డెమాలిష్ చేసి ఆ డెబ్రిస్ని ఇక్కడ నుంచి తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 2 రోజులుగా ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయని అధికారులు చెప్తా ఉన్నారు. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని డిస్కస్ చేసి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా రెస్పాన్స్ రాకపోవడంతో కూల్చివేతలు అధికారులు చేపట్టారు. ఇది ప్రస్తుతం నార్సింగి మున్సిపల్ పరిధిలో కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, నార్సింగి నుంచి.